ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో డ్రీమ్ మీడియా అండ్ స్పార్క్ ఈవెంట్స్ కొలాబరేట్ కడపలో ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నాము. ఇది మెగా జబర్దస్త్ ఈవెంట్ అండి. ఈ సండే మనకి కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. మీరు లేకపోతే మాకు మీరు ఉంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని మీ దగ్గరికి వచ్చాము. సో ప్లీజ్ సపోర్టర్స్. అంటే ఎవరెవరు వస్తున్నారు అంటే ఈ కార్యక్రమం వస్తున్నారు. జబర్దస్త్ ఈవెంట్ టీమ్ లీడర్స్ కొంతమంది మనకు వస్తున్నారు. ఫస్ట్ వెంకీ మంకీ గారు వస్తున్నారు, ప్లస్ లేడీ గెటప్ మోహన్ గారు వస్తున్నారు, ఇంకొక లేడీ గెటప్ హరికృష్ణ గారు, ఇంకొకటి తాగుపోతు రాజమౌళి గారు వస్తున్నారు. మనందరికీ తెలిసిన అప్పారావు గారు కూడా వస్తున్నారు మన ఈవెంట్కి. వీళ్ళందరూ చాలా స్కిట్స్ చేస్తారు, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మన కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది May 26 అంటే ఈ సండే. సో వీళ్ళు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. సో ఇంకా ఇది కాకుండా పులివెందుల నుంచి కూడా ఒక కామెడీ వాళ్ళు వస్తున్నారండి. వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది, ఒక ఛాన్స్ ఇస్తే అని. అతని పేరు మహేష్ అండ్ హిస్ టీమ్ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ప్లస్ ఒక స్కిట్ కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. సో ఈవిడ స్మైలీ అనేసి మన లోకల్ కడప ఆవిడే. సో ఈవిడ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈవిడ కూడా చాలా 2-3 సార్లు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మన కోసం మళ్ళీ మన కడపలో ఇప్పుడు ఈవెంట్స్లో కూడా చేస్తున్నారు. ఇది కాకుండా కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి, కిడ్స్తో కూడా కొన్ని యాక్ట్స్ జరుగుతున్నాయి. ఒక 3-4 స్కిట్స్ కూడా చేస్తున్నారు పిల్లలు, మన లోకల్ పిల్లలే. సో వాళ్ళ ఇప్పుడు మనం ఏంటంటే మన మెయిన్ మోటో ఇది వీళ్ళకి తీసుకురావడం, ప్లస్ మన లోకల్ టాలెంట్ని కూడా మనం సపోర్ట్ చేయడం అనేది మా మెయిన్ మోటో అండి ఇది. సో మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎంట్రీ ఫీజు ఎంత పెట్టారండి? ఎంట్రీ ఫీజు వచ్చి 300 అండి, 299. ఫుడ్ అరేంజ్మెంట్ ఏమన్నా? ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏం లేవండి. కాకపోతే మేము ఆడియన్స్ కోసం 4 hours షో కాబట్టి మేము ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాం. చాలా రీజనబుల్ కాస్ట్కి మేము అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. వాళ్ళకి హైజీనిక్ ఫుడ్ అలౌ చేస్తున్నాం. టైం 5 నుంచి 9 వరకు. మెయిన్ సెంటర్స్లో బ్యానర్స్ కూడా పెట్టించారు. సో దానికి ప్లస్ ఈవెంట్ కోసం పర్మిషన్ వాళ్ళకి తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో నేను పర్మిషన్ తీసుకొని లా అండ్ ఆర్డర్ అంటే పోలీసు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడేస్తాను.